హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మనం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గణేష్ షెడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూస్తున్నారుగా, మనకు వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట. ముంబై మోడల్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే అయితే మనకి షెడ్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. న్యూ మోడల్ గణేష్లు అయితే వచ్చినాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి, ఇక్కడ రెండు ఉన్నాయి. లోపల వచ్చేసి చిన్న గణేష్లు ఉన్నాయి. ఇక్కడ సైడ్ కి వచ్చేసి కూడా మనకి ఇంకా రెండు గణేష్లు అయితే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్నాయా వినాయకులు వచ్చేసి. ఇప్పుడు వినాయకులు అయితే మొత్తం చూపిస్తాను. చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట కొట్టడం అయితే మర్చిపోకండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు వినాయకుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ అయితే వచ్చేసింది. ఫ్రేమ్ కి వచ్చేసి పైన పాములు అయితే ఉన్నాయి రెడ్ కలర్ లో. సైడ్ కి వచ్చేసి కూడా రెండు రకాల డిజైన్లు అయితే ఉన్నాయి. ఫ్రేమ్ కి వచ్చేసి వినాయకుడు చూడండి స్మైలీ ఫేస్ అనేది ఉన్నాడు కదా. కనువకి వచ్చేసి చూడండి మనకు ఎల్లో కలర్ అయితే వేసారు. పంచకు వచ్చేసి రెడ్ అయితే వేసారు. ఇక్కడ సైడ్ కి వచ్చేసి చూడండి మనకు నంది కూడా ఉన్నాడు కదా. నంది పైన అయితే శివుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు డమరుకం పట్టుకొని. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. వినాయకుడు వచ్చేసి మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చున్నాడు కదా. మనకు పంచకు వచ్చేసి చూడండి రెడ్ కూడా వేసారు. మనకు చెంకి కూడా ఎక్కువనైతే ఏం వేయలేదు అన్నమాట. మొత్తం గోల్డ్ కలర్ అయితే యూజ్ అయితే వేసారు. గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకి 8.5 వరకు అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి మనకు స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. మనకు సోలాపూర్ మోడల్ వినాయకుడు. ఇక్కడ తొండం పైన కూడా చూడండి ఓం అని వచ్చేసింది కదా. మనకు చెవులు కూడా పెద్దగానే అయితే ఇచ్చేసారు. కండువాకి వచ్చేది చూడండి గ్రీన్ అయితే వేసారు కదా. మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే వితౌట్ ఫ్రేమ్ అన్నమాట, జస్ట్ పీట మీద కూర్చున్నట్టు అయితే ఉంటాడు. పంచకు వచ్చేది చూడండి మనకు కనకంబరాల్ కలర్ అయితే వేసారు అన్నమాట. మొత్తం చెంకి అయితే ఎక్కువనైతే యూజ్ చేసారు అన్నమాట. కలర్ వేయంగా మనకు చెంకా ఇస్తాడు వినాయకుడు వచ్చేసి. గణేష్ హైట్ వచ్చేసి మనకు 7.5 వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు కొంచెం రాముల మోడల్లో అయితే ఉంటాడు అన్నమాట. వినాయకుడు వచ్చేసి చూడండి మనకు స్టోన్స్ అయితే వచ్చేసినాయి. కిరీటంకి కింద వచ్చేసి నగలకు కూడా వచ్చేసినాయి. బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు ఫ్రేమ్ అయితే వచ్చేసింది. పైన సూర్యదేవుడు ఉన్నాడు. ఇక్కడ స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు కదా. మనకు పంచకు వచ్చేసి చూడండి ప్యారడీ గ్రీన్ అయితే వేసిండు. వినాయకుడు కూర్చునే విధానం కూడా అయితే డిఫరెంట్ గా అయితే ఉంటది. అంటే వన్ సైడ్ లుక్ చూస్తున్నట్టు అయితే ఉంటది అన్నమాట. అంటే వన్ సైడ్ చూస్తున్నట్టు మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు చూడండి, 4 చేతులతోనైతే. ఇక్కడ వచ్చేసి చూడండి మనకు ఇంకో మోడల్ గణేష్ రాముని మోడల్ అన్నమాట. ఇక్కడ చూడండి మనకు కూర్చునే విధానం కూడా డిఫరెంట్ అయితే ఉన్నది కదా. పంచకు వచ్చేసి చూడండి రెడ్ అయితే వేసారు. ఇక్కడ కింద వచ్చేసి చూడండి సింహాసనానికి హనుమంతుడు అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి కండువాకి వచ్చేసి మనకు పింక్ అయితే వేసారు. మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే ఫ్రేమ్ అయితే వచ్చేసింది అన్నమాట, సింహాసనం ఫ్రేమ్ అయితే. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకి కిరీటం కింద స్టోన్స్ అయితే వచ్చేసినాయి. వినాయకుడు చూడండి మనకు సైడ్ లుక్ ఇస్తున్నట్టు అయితే ఉంటాడు కదా. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకి 6.5 వరకు అయితే ఉంటాయి ఇవి రెండు వచ్చేసి. ఇప్పుడు మీకు ఇంకో మోడల్ చూడండి. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు అయోధ్య రాముడు అయితే ఉన్నాడు అన్నమాట. సైడ్ కి వచ్చేసి పైన వచ్చేసి చూడండి రాముని తలపైన శివుడు అయితే ఉంటాడు చిన్నగా. మనకు రామునికి కూడా బాలరాముని విగ్రహం అయితే వచ్చేసింది. వినాయకునికి వచ్చేసి సైడ్ కి. పంచకు వచ్చేసి చూడండి రెడ్ అయితే వేసిర్రు. వినాయకుడు అయితే స్మైలీ ఫేస్ తోనే అయితే కూర్చొని ఉన్నాడు కదా సింహాసనం మీద వచ్చేసి చూడండి. ఇక్కడ చేతి కింద వచ్చేసి చూడండి రాముని పక్కకి ఏనుగు కూడా ఉన్నది. మన వినాయకుడు ఏమో సింహాసనం మీద అయితే కూర్చొని ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి సూర్యదేవుడు అయితే వచ్చేసిండు కదా. మన కండువకి వచ్చేసి చూడండి బ్లూ అయితే వేసారు. పంచకు వచ్చేసి ఎల్లో కలర్ అయితే వేసారు. వినాయకుడు కూర్చునే యాంగిల్ కూడా డిఫరెంట్ అయితే ఉన్నది. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటుంది అనమాట. ఈ మోడల్ లో వచ్చేసి మనకు టోటల్ 3 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే అయితే చూడండి చిన్న గణేష్లు మనకు 5.5 ఫీట్ లోపు అయితే ఉంటాయి. ఇక్కడ ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి రాధాకృష్ణుడు అయితే వచ్చారు. పైన నెమలి అయితే వచ్చేసింది. వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉంటాడు కదా. కూర్చునే యాంగిల్ కూడా డిఫరెంట్ అయితే ఉన్నది. మనకి స్మైలీ ఫేస్ తో అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. వినాయకుడు వచ్చేసి చూడండి కండువకి వచ్చేసి గ్రీన్ అయితే వేసారు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా వినాయకుడు వచ్చేసి. మనకి పంచకు వచ్చేసి చూడండి మనకి పింక్ టైప్ అయితే వేసారు అనమాట. కలరింగ్ వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఈ మోడల్ గణేష్ మనకు బ్యాక్గ్రౌండ్ లో వితౌట్ ఫ్రేమ్ సింపుల్ వినాయకుడు ఒక్కడే కూర్చొని అయితే ఉంటాడు పీఠ మీద వచ్చేసి చూడండి. మనకు పంచకు వచ్చేసి కనకంబరాల్ కలర్ అయితే వేసారు. కండువ కూడా లేదు. వినాయకుడు వచ్చేసి చూడండి మనకు స్మైలీ ఫేస్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు. అంటే ఆయన నవ్వుతున్నట్టుంది ఆ విగ్రహం వచ్చేసి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఈ మోడల్ లో వచ్చేసి మనకు 2 పీసులు అయితే వచ్చేసినాయి. వినాయకుడు కూడా డిఫరెంట్ యాంగిల్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు. పంచకు వచ్చేసి చూడండి మనకు ఆరెంజ్ కలర్ అయితే వేసారు అనమాట. బార్డర్ వచ్చేసి మనకు సిల్వర్ అయితే వేసారు. వినాయకుడికి అయితే పెద్ద చెవులు అయితే వచ్చేసినాయి. మనకు డిజైనింగ్ అయితే ఇచ్చారు అన్నమాట. చూడండి ఇక్కడ కనిపిస్తుందిగా మనకు స్మైలీ ఫేస్ అయితే. ఈ మోడల్ వచ్చేసి 2 పీసులు అయితే ఉన్నాయి. హైట్ వచ్చేసి మనకు 5 వరకు అయితే ఉంటుంది అన్నమాట. 5 లోపు అయితే ఉంటుంది, 5 ఫీట్స్ లోపు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మన బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి వచ్చేసి కూడా నెమలి పింఛం టైప్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ డిజైనింగ్ వచ్చేసి చూడండి వినాయకుడు కూడా అయితే సైడ్ లుక్ అయితే ఇస్తాడు. రెండు మోడల్స్ సేమ్ కలర్స్ అయితే ఉన్నాయి, సేమ్ డిజైనింగ్ అయితే ఉన్నాయి. పంచ కలర్ ఒక్కటే చేంజ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి మీకు ఇంకో మోడల్ గణేష్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మీరు ఇందాక స్టార్టింగ్ లో అయితే చూశారు కదా, సేమ్ అదే మోడల్ లో ఉంటాడు వినాయకుడు వచ్చేసి. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి మనకి టెంపుల్ టైప్ అయితే వచ్చేసింది అన్నమాట. ఫ్రేమ్ వచ్చేసి చూడండి మనకి సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. పంచకు వచ్చేసి చూడండి రెడ్ అయితే వేసారు. కండువాకి వచ్చేసి అయితే పింక్ అయితే వేసారు. బార్డర్ వచ్చేసి అయితే సిల్వర్ అయితే వేసారు. వినాయకుడు కూడా కొంచెం వైట్ అయితే ఉంటుంది అన్నమాట. బాడీ కలర్ వచ్చేసి చూడండి
ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకునికి పైన వచ్చేసి అయితే పాములు అయితే వచ్చేసినాయి. 5 పాములు. కిరీటంకి వచ్చేసి చూడండి 2 నెమలీలు అయితే వచ్చేసినాయి గోల్డ్ కలర్ లో. వినాయకుడికి కూడా చూడండి పెద్ద చెవులు అయితే వచ్చేసినాయి కదా. ఈ మోడల్ వచ్చేసి ఇంతకుముందు వేరే షెడ్ లో అయితే చూపించాను. అదే మోడల్ ఈ షెడ్ లో ఒకటే పీస్ ఉన్నది. మనకు కూర్చునే విధానం కూడా చూడండి వినాయకుడు అయితే డిఫరెంట్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. పంచకు వచ్చేసి చూడండి రెడ్ కలర్ అయితే వేసారుగా. కండువకు వచ్చేసి ఎల్లో అయితే వేసారు. ఇక్కడ సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చేసి. సైడ్ లకు వచ్చేసి కూడా మనకు నెమలి టైప్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5.5 ఫీట్ల వరకు అయితే ఉంటది. మనకు తొండం పైన కూడా చూడండి లైన్స్ టైప్ అయితే డిజైనింగ్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ కనిపిస్తున్నది కదా మనకి డిఫరెంట్ గా అయితే ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు వచ్చేసి సోలాపూర్ మోడల్ వినాయకులు అన్నమాట. ఇవి వచ్చేసి మనకు సింహాసనం మీద అయితే కూర్చొని ఉంటాయి. ఈ మోడల్ వచ్చేసి 3 పీసులు అయితే ఉన్నాయి. పైన వచ్చేసి చూడండి మనకు విఠల్ దేవుడు అయితే వచ్చాడు అన్నమాట. విఠల్ స్వామి అయితే మనకు కలరింగ్ కూడా డిఫరెంట్ అయితే వేసారు. విఠల్ దేవునికి కూడా ఎల్లో అండ్ పింక్ ఆరెంజ్ అయితే వేసారు కదా. వినాయకుడు వచ్చేసి చూడండి మనకు కిరీటంకి వచ్చేసి 2 నెమలీలు అయితే వచ్చేసినాయి. గోల్డ్ అయితే వచ్చేసింది కదా. మనకు వినాయకుడు కూడా అయితే డిఫరెంట్ లుక్ లో అయితే ఉన్నాడు. సింహాసనం అయితే కూర్చొని అయితే ఉన్నాడు కదా. పంచకు వచ్చేసి చూడండి రెడ్ కలర్ అయితే వేసారు. కండువకు వచ్చేసి చూడండి ఎల్లో కలర్ అయితే వేసారు కదా. వినాయకుడు హైట్ వచ్చేసి కూడా మనకు విత్ బ్యాక్గ్రౌండ్ లో విఠల్ దేవునితో కలుపుకొని మనకు 7 ఫీట్స్ వరకు అయితే ఉంటది అన్నమాట. 7 లోపు అయితే ఉంటది. ఇక్కడ చూడండి మనకు వినాయకుడు అయితే ఫేస్ కట్ చూడండి. మనకు స్మైలీ ఫేస్ గానే అయితే ఉన్నాడు కదా. ఇక్కడ చూసుకున్నట్టే చూడండి మనకు ఇంకో మోడల్ గణేష్ ఇందాక చూపించాను కదా సేమ్ ఇలానే ఉన్నాడు. ఒక మోడల్ అయితే సింగిల్ పీస్ సేమ్. మనకు పంచకొచ్చ చూడండి ఎల్లో కలర్ అయితే వేసారు. బార్డర్ వచ్చేసి రెడ్ అయితే వేసారు. వినాయకునికి వితౌట్ ఫ్రేమ్ అన్నమాట. మన 4 చేతులతో అయితే ఉన్నాడు. తొండం పైన కూడా చూడండి మన డిజైనింగ్ వర్క్ కూడా వచ్చేది. తొండం కూడా లెఫ్ట్ సైడ్ కి అయితే ఉన్నది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకుడు అయితే సింహాసనం మీద కూర్చొని అయితే ఉంటాడు. మనకి చేతుల్లో అయితే త్రిశూలు పట్టుకున్నట్టు అయితే ఉంటాడు అనమాట. ఈ మోడల్ వచ్చేసి మనకు 4 పీసులు అయితే ఉన్నాయి. చూడండి పంచకు వచ్చేసి మనకు రెడ్ అయితే వేసారు. సైడ్ కి వచ్చేసి చూడండి మనకి అమ్మవార్లు అయితే వచ్చేసారు అన్నమాట. ఈ అటొకలు ఇటొకలు అయితే ఉన్నారు కదా. మనకు వినాయకుడు కూడా బాడీ కలర్ అయితే వేసారు. మనకు బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు ఫ్రేమ్ కూడా వస్తది. వినాయకుడికి వచ్చేసి ఫ్రేమ్ అయితే సైడ్ కి అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్నది కదా చూడండి మనకు గరుడ దేవుడు టైప్ అయితే ఉన్నాయి కదా. ఫ్రేమ్ కి వచ్చేసి మనకు ఫ్రేమ్ కి వచ్చేసి పింక్ కలర్ కూడా వేసారు బ్యాక్గ్రౌండ్ లో. ఇదే గణేష్ లాగా అయితే ఇస్తారన్నమాట ఫ్రేమ్ వచ్చేసి అది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు ఇంకో మోడల్ గణేష్ చెవులు అయితే చూడండి పెద్దగానైతే వచ్చేసినాయి. కిరీటంకి అయితే మొత్తం డిజైనింగ్ అయితే వచ్చేసింది కదా. మనకు బ్యాక్గ్రౌండ్ లో వచ్చేది చూడండి వితౌట్ ఫ్రేమ్ తోనే అయితే ఉన్నాడు అనమాట. వినాయకుడు వచ్చేది చూడండి పంచకు వచ్చేది చూడండి గోల్డ్ టైప్ అయితే ఎల్లు మిక్స్ చేసి అయితే వేసారు అనమాట. కలరింగ్ వచ్చేసి వినాయకుడు అయితే సింపుల్ గా అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఆభరణాలు కూడా ఎక్కువ అయితే లేవు, సింపుల్ గా అయితే ఉన్నాయి. వినాయకుడు లుక్ చూడండి మనకు స్ట్రైట్ గా అయితే ఉందన్నమాట. తొండం కూడా రోల్ తోనే ఉన్నది కదా. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు ఈ మోడల్ వచ్చేసి 3 పీసులు అయితే ఉన్నాయి. పంచ కలర్లు అయితే డిఫరెంట్ అయితే ఉన్నాయి. మనకు పింక్ ఆరెంజ్ ఎల్లో అయితే ఇచ్చారు అనమాట. ఇప్పుడు ఇంకో మోడల్ చూడండి ఇక్కడ చూసుకున్నారు కదా మనకు బాల్ గణేష్ టైప్ అయితే ఉన్నాడు అనమాట. వినాయకుడు వచ్చేది చూడండి మనకు స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు కదా. అంటే రియల్ మనుషుల్లాగానైతే ఉన్నది లుక్ వచ్చేది చూడండి ఫేస్ లాగా. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు పంచకు వచ్చేది చూడండి ఎల్లోనైతే వేసారు. వినాయకుడికి అయితే వితౌట్ ఫ్రేమ్ ఉన్నది బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి. ఈ మోడల్ వచ్చేసి మనకు 3 పీసులు అయితే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ లో అయితే ఇంకా వెనకాల ఉన్నాయి కదా 2 పీసులు వచ్చేసి చూడండి. ఈ మోడల్ వచ్చేసి 3 పీసులు అయితే ఉన్నాయి. పంచ కలర్లు అయితే డిఫరెంట్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూస్తాను చూడండి. ఇక్కడ మొత్తం అయితే చిన్న గణేష్లు అయితే ఉన్నాయి. మనకు 2 ఫీట్ల వరకు అయితే ఉంటాయి అన్నమాట. ఫీట్ నుంచి 2 ఫీట్ల వరకు అయితే ఉంటాయి. వినాయకులు వచ్చి చూడండి చిన్న అయితే కనిపిస్తున్నాయి కదా. మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఈ లైన్స్ మొత్తం ఒక మోడల్, ఈ లైన్ మొత్తం ఒక మోడల్. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇంకా 3 గణేష్లు అయితే చిన్నవి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి. మీకు పెద్ద గణేష్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇందాక చూసారు కదా. చూడండి ఇదిగోండి మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5 ఫీట్స్ వరకు అయితే ఉంటాయి అన్నమాట. 3 నుంచి 5 ఫీట్స్ లోపు అయితే ఉంటాయి. ఈ షెడ్ లో అయితే మనకు 1 ఫీట్ నార నుంచి మనకు 8 ఫీట్ల వరకు అయితే ఉన్నాయి. గణేష్లు వచ్చేది చూడండి. ఇక్కడ చూసుకొని అయితే మనకు సింహాసనం మీదనైతే కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేది చూడండి సింహం అయితే వచ్చేసి ఫ్రేమ్ కి సైడ్ కి వచ్చేది చూడండి పులి అయితే ఉన్నాడు కదా. చిన్న వినాయకుడు ఈ వినాయకుడు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే చూడండి మనకు కాషాయం ఫ్లాగ్ అయితే కనబడుతుంది. ఆ వినాయకుడు వచ్చేసి రథం పైన అయితే కూర్చున్నట్టు అయితే ఉంటాడు. మనకు వినాయకుడు చూడండి 2 నెమలీలు కూడా వచ్చేసినాయి కిరీటంకి వచ్చేసి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు గుర్రం కూడా ఉంది కదా. వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు చూడండి మనకు రథం దగ్గర అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు కదా. మన కనువకు వచ్చేసి చూడండి లైట్ పింక్ అయితే వేసారు. పంచకు వచ్చేసి లైట్ రెడ్ అయితే వేసారు కదా. వినాయకుడు అయితే సైడ్ లుక్ అయితే ఉన్నది కదా. ఇక్కడ మనకు కనిపిస్తుంది వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 4 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు అనమాట. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మనకి ఎలకల మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. వినాయకుడు వచ్చేసి ఇందాక కూడా చూసారు కదా ఇదే మోడల్ గణేష్. ఇక్కడ కూడా ఉన్నాయి మనకు టోటల్ పీసులు వచ్చేసి 5 పీసులు అయితే ఉన్నాయి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు 4.5 వరకు అయితే ఉంటది. అంటే 4 నుంచి 4.5 వరకు అయితే ఉంటుంది హైట్ వచ్చేసి. ఇక్కడ చూడండి మొత్తం లైట్ లైట్ కలర్లు అయితే వేసారు అన్నమాట వినాయకుడికి పంచ గిన్న. చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ అయితే చూస్తాం చూడండి. ఇక్కడ మనకు వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. మనకు పగిడి గణపతి అన్నమాట రుమాలతోనే అయితే ఉంది కదా. ఇక్కడ చూసుకుని చూడండి మనకు సైడ్ లుక్ అయితే ఉంది. చేతులు వచ్చేది చూడండి గొడ్డలు గిన పట్టుకుని అయితే ఉంటాడు. పంచకు వచ్చేది చూడండి మనకు రెడ్ అయితే వేసారు. బార్డర్ సిల్వర్ అయితే వేసారు.
సింహాసనం అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5 ఫీట్ల లోపు అయితే ఉంటుంది విత్ ఫ్రేమ్ తోని. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి, ఇందాక చూసారు కదా స్టార్టింగ్ లో, సేమ్ అలాంటి మోడల్ మనకి కిరీటం కింద చూడండి స్టోన్స్ అయితే వచ్చేసినాయి, హెవీ వర్క్ అయితే ఉన్నది. మనకు పంచకు వచ్చేసి చూడండి రెడ్ అయితే వేసారు, కండువకు వచ్చేసి బ్లూ అయితే వేసారు. మన బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కి వచ్చేసి చూడండి డిజైనింగ్ బాగా ఇచ్చారు కదా, కిరీటంకి ఇచ్చాడు. ఈ గణేష్ హైట్ వచ్చేసి కూడా మనకు 5 లోపు అయితే ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి చూడండి మీరు స్టార్టింగ్ లో చూసిన సేమ్ మోడలే, ఈ మూడు అయితే సేమ్ అలానే ఉంటాయి. కానీ పగిడి అయితే ఉంది కదా రుమాల్, ఇక్కడ కనిపిస్తున్నది కదా ఫ్రెండ్స్. వినాయకుడు వచ్చేసి చూడండి మనకు ఫ్రేమ్ కి వచ్చేసి శివుడు అయితే ఉన్నాడు, పైన త్రిశూలం కూడా వచ్చేసింది, ఇంకో సైడ్ కి వచ్చేసి నంది కూడా ఉన్నది. వినాయకుడు అయితే పైకి చేయి చూపెట్టుకుంటూ అయితే ఉన్నాడు కదా. మనకు కండువకు వచ్చేసి చూడండి ఎల్లో అయితే వేసారు, పంచకు వచ్చేసి ఆరెంజ్ కలర్ అయితే వేసారు అనమాట. సింహాసనం మీద అయితే కూర్చొని ఉంది వినాయకుడు వచ్చేసి. ఈ మోడల్ వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5 ఫీట్ల లోపు అయితే ఉంటది. మనకు కూర్చునే యాంగిల్ కూడా డిఫరెంట్ గా అయితే ఉంది కదా, కొంచెం సైడ్ కి అయితే లుక్ అయితే ఉంటది. వినాయకుడు వచ్చేసి చూడండి మనకు మొత్తం మహారాష్ట్ర మోడల్స్ అయితే తెచ్చారు అన్నమాట ఈ షెడ్ లో వచ్చేసి గణేష్ లో. ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ షెడ్ లో అయితే చూస్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తారు కదా, ఈ స్టార్టింగ్ లో చూసిన మోడల్ గణేష్ ఇది. డిజైనింగ్ అయితే చూడండి మొత్తం మనకు ఫ్రేమ్ కి అయితే వచ్చేసింది అనమాట. కిరీటం కూడా స్టోన్స్ టైప్ అయితే వచ్చేసినాయి. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి కూడా మనకు 5 ఫీట్స్ లోపు అయితే 6 ఫీట్స్ వరకు లోపు అయితే ఉంటుంది అనమాట. ఓన్లీ 6 ఫీట్స్ లోపు అయితే ఉంటుంది, 6 ఫీట్ల లోపు. ఇక్కడ కనిపిస్తున్న పంచకొచ్చ చూడండి రెడ్ అయితే వేసారు. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఈ వినాయకుని చూస్తున్నారు కదా, మనకు సోఫా మీద అయితే కూర్చున్నట్టు అయితే ఉంటాడు. పంచకొచ్చేసి చూడండి లైట్ పింక్ అయితే వేసారు, కండువకు వచ్చేసి గోల్డ్ టైప్ అయితే వేసారు అనమాట చెమ్కిల్లి. ఈ మోడల్ వచ్చేసి మనకు 3 పీసులు అయితే ఉన్నాయి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 5 ఫీట్స్ లోపు అయితే ఉంటది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గణేష్లు అయితే టోటల్ అయితే చూసారు కదా, మనకు మొత్తం సోలాపూర్ నుంచి అయితే తెచ్చారు అన్నమాట. స్టాక్ వచ్చేసి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టోటల్ వినాయకులు. ఫ్రెండ్స్ ఈ గణేషులు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట కొట్టడం అయితే మర్చిపోకండి. అలానే ఈ వీడియో ప్రతి ఒక్కరికి అయితే షేర్ అయితే చేయండి. ఇంకా బుకింగ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి అయితే బుకింగ్ చేసుకోండి. ఈ షెడ్ లో అయితే చాలా వరకు అయితే బుక్ అయితే అయిపోతున్నాయి, ఎందుకంటే మంచి మంచి మోడల్స్ ఉన్నాయి కాబట్టి మనకు బుకింగ్ అయితే త్వరగా అయితే అయిపోతున్నాయి ఈ షెడ్ లో వచ్చేసి. ఈ షెడ్ అడ్రస్ చెప్పాను కదా, మన కామారెడ్డిలో మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. ఈ షెడ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది అన్నమాట, మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ లో.